బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెరుకు లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ను ప్రైవేట్ ట్రావెల్ బస్ ఢీకొట్టింది. దీంతో బస్ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మృతి చెందారు. మరో ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వనపర్తి జిల్లా హాస్పిటల్కు తరలించి వైద్యం అందిస్తున్నారు. గరుడ బస్ మియాపూర్ డిపోకు చెందినదిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెరుకు లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ను ప్రైవేట్ ట్రావెల్ బస్ ఢీకొట్టింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అసలుకి ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది? ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? వెన్నెల వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మియాపూర్ డిపోకు చెందిన గరుడ వోల్వో బస్సు చెరుకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు చనిపోయిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవరుతో సహా క్లీనరు, మరో ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో 15 మంది తీవ్ర గాయాలైనట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే వారిని హుటాహుటిన వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ తెల్లవారుజామున డ్రైవరు నిద్రమత్తులో ఉన్నట్లు మనకు ప్రాథమికంగా తెలుస్తా ఉంది. అయితే ముందు వెళుతున్న చెరుకు లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ను చూసి నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ గుద్దడంతో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జైన పరిస్థితి. అయితే ఈ ప్రమాద సమయంలో ఓల్వో బస్సులో 48 ప్రయాణికులు ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఈ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితుల్లో దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. క్షతగాత్రులను వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించి పోలీసులు ట్రాఫిక్ క్లియరింగ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు రాత్రి 11:30 ఆ టైంలో గరుడ ఓలో బస్సు ముందర వెళ్తున్న ఒక చెరుకు ట్రాక్టర్కి పెట్టి ఇవ్వడం వల్ల గరుడ బస్సులో ఉన్న డ్రైవరు ప్లస్ క్లీనరు, అందులో ఉన్న ఒక ప్యాసింజరు చనిపోవడం జరిగింది. ఇంకా 10 మందికి గాయాలయడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియవలసింది. ఇంకా ఎంతమంది దెబ్బలు తగిలినాయని కూడా తెలియట్లేదు ప్రజెంట్. ఇంకా ఇప్పుడు ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకుంటాం మనము. సార్, రోడ్డు మీద బస్సును తొలగించలేదు కదా ఇప్పటి వరకు, దీని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు సార్? రోడ్డు మీద బస్సు తొలగించడానికి ప్రయత్నం. అందరూ నిద్రపోతూ ఉన్నారు. సడన్గా బస్సు వెళ్ళిపోయి చెరుకు ట్రాక్టర్ని గుద్దేసింది. 4 చనిపోయినట్టున్నారు. మిగతా వాళ్ళందరికీ ముందు సీట్లకి వెళ్ళి గుద్దేసుకుని పళ్ళు ఇవన్నీ కళ్ళ మీద ఫ్రాక్చర్స్ ఇవన్నీ జరిగాయి. ఏమైంది అయ్యా శ్రీనివాసులు? బస్సు నేను మా డ్రైవర్ తోలుతాను సార్. నేను పడుకున్న తర్వాత లేచి చూసారు కానీ బండి కలిగి ఉన్నది. మొత్తం నేను బస్సులోకి వెళ్ళి ఎప్పుడైతే గుద్దిందో అర్థంలో ఎగిరి కింద పడిపోయింది సార్. నాకేం అర్థం కాలేదు. అంతనే అంబులెన్స్ వచ్చి నన్ను తీసుకుపోయింది సార్. అంతవరకు నాకు తెలుసు. ఎవరైనా చనిపోయింది రాయా? డ్రైవర్ చనిపోయాడు, అటెండర్ చనిపోయాడు సార్.